ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల శ్రీవారి సేవలు అయితే మనకి రేపైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ శ్రీవారి సేవలు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది మన శ్రీవారి భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అందడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎవరైతే తిరుపతి వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాం లేదా తిరుమల వెళ్ళి సేవకి వెళ్దాం అనేటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ముందుగా మీరు టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. ఇందులో మనకి 3 రకాలుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి శ్రీవారి సేవ, దీన్నే మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటామండి. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఈ శ్రీవారి సేవలో మనకి ప్రధానంగా 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి గ్రూప్గా, అంటే 10 మంది కానీ 15 మంది కానీ శ్రీవారి భక్తులు కలిసి ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అనేది మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది మన శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఏ విధంగా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మనకి చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి శ్రీవారి సేవ అన్నది మనకి గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి. అంటే భార్య మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో భర్త, మీరు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్తో ఇండివిజువల్గా బుక్ చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది మన శ్రీవారి భక్తులకి ఒక డౌట్ అయితే ఉందండి. సార్ మేము చాలా డేస్ నుండి ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకుంటున్నామండి, అయినా కూడా మాకు ఈ శ్రీవారి సేవ అనేది బుక్ అవ్వడం లేదు. అందరికంటే ముందుగా ఏ విధంగా ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. ముందుగా మీరు అందరూ ఏం చేస్తారంటే 10 మంది కానీ 15 మంది కానీ ఉన్నా కూడా సరిపోతుందండి. అంటే చాలామంది శ్రీవారి భక్తులు మేము 11 మంది ఉన్నామండి 12 మంది ఉన్నామని కూడా అడుగుతున్నారండి. మీరు కరెక్ట్గా 10 మంది నుండి 15 మంది లోపు ఉండాలండి. మీరు ఒక గ్రూప్కి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్ సభ్యులో మెయిన్ ఎవరైతే మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారో టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే జాగ్రత్తగా వినండి. ముందు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ టీమ్ లీడర్ అవుతారండి. అంటే మెయిన్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇందులో మీకు ప్రధానంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, ఈ ఫోటో సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించుకోవాలని అడుగుతున్నారండి. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో మీ యొక్క ఫోటో తీసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే ఫోటోని వాట్సాప్లో షేర్ చేయండి. చేసిన తర్వాత అదే ఫోటోని మీ వాట్సాప్ నెంబర్కి పంపించమని చెప్పండి. దానివల్ల ఆటోమేటిక్గా ఆ ఫోటో క్వాలిటీ కానీ సైజు కానీ మనకు తగ్గుతుందండి. అది ఇంచుమించుగా మనకి 1 MB లోపే ఉంటుంది. దాని ద్వారా మనకి ఫోటో సైజ్ అన్నది ఆల్రెడీ తగ్గుతుంది కాబట్టి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈజీగా అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఒక ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు ఐడి నెంబరు, అదేవిధంగా అడ్రస్సు. లేదు ఒకవేళ భార్య ఉంటే భర్త యొక్క మనకి నేమ్ అయితే ఎంటర్ చేస్తారండి. లేదు మగవాళ్ళు అయితే మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు. పెళ్ళిగాని అమ్మాయి కూడా మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు అయితే మీకు హస్బెండ్ నేమ్ అన్నది మీరు స్టార్టింగ్లో మనం అక్కడ ఇవ్వాలి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ముందుగానే లాగిన్ అవి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకోండి. అంటే ఒక 10 మంది వెళ్ళే వాళ్ళు అయితే ముందుగా మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మనకి యాడ్ సేవక్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా ముందు పర్సన్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఇచ్చారో మీరు సెకండ్ పర్సన్ యొక్క నేమ్స్ కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి. రెడ్ కలర్లో స్టార్ మార్క్ లేనిది మీరు స్కిప్ చేయండి, అవసరం లేదండి. అక్కడ అంటే ప్రొఫెషన్ కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ ఉంటాయండి. అది అవసరం లేదు. ఒకవేళ ఫిల్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఫిల్ చేయండి. మీరు ఖచ్చితంగా మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు మానసికంగా ఆరోగ్యంగా
బాగున్నారనుకుంటే మీరు దానికి 2 కూడా టిక్ మార్క్ పెట్టండి. దాని తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అదే విధంగా మీరు ఫిల్ చేయాలి. అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని వెరిఫికేషన్ అడుగుతుందండి. అంటే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో సెకండ్ పర్సన్ ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క అకౌంట్ కూడా వెరిఫై అవుతుందండి. అంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా టీడీ దేవస్థానం వారు వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత 3వ పర్సను, 4వ పర్సను, 5వ పర్సను అలాగా 10 మంది ఉంటే 10 మంది, 15 మంది కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అదే విధంగా ఎంటర్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇండివిజువల్గా విలువలు అయితే మీకు దాని కింద ఇండివిజువల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీకు ఫోటోని అప్లోడ్ చేసి మీరు సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ప్రతి నెల కూడా ఇంచుమించుగా ప్రజెంట్ మనకి రేపైతే జూన్ ఎలక్షన్స్ బట్టి కోటాలో భాగంగా రేపు 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలలో ఈ టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా మనకి రిలీజ్ అయినప్పుడు ఒక 5 నిమిషాల ముందుగానే మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇన్ టైంకి అది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఒకసారి రీప్లేస్ చేసి మీరు కావాల్సినటువంటి డేట్ని మీరు కావాల్సినటువంటి ప్లేస్ని కూడా చూజ్ చేసుకుని మీరైతే ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. ఇందులో మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు అయితే సేవ చేయాలండి. మీరు నేరుగా తిరుమల కొండ అన్నది ఆప్షన్ పెట్టుకుంటే అంటే తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే మీరు తిరుమలలోనే 7 డేస్ వరకు కూడా సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్గా బుక్ చేసుకున్న వాళ్ళైతే ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిపి కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదు ప్రత్యేకించి ఆడవాళ్ళు 10 మంది ఉన్నా కూడా లేదా 15 మంది ఉన్నా కూడా మీ కోటాలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మగవాళ్ళు 10 మంది ఉన్నా కూడా మీకు కోటాలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బోత్ అని పెడితే మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు కూడా కలిపి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదండి. అది ఎలా బుక్ చేసుకున్నా కూడా అలా టీడీ దేవస్థానం అయితే అక్కడ తిరుమల కొండపైన యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి శ్రీవారి సేవ కానీ లేదా నవనీత సేవ కానీ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మీరైతే రిపోర్ట్ చేయాలండి. అంటే మనకి పరకమణి సేవ చేసుకున్న వాళ్ళు కూడా సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. కాకపోతే మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే శ్రీవారి సేవ కానీ లేదా నవనీత సేవ కానీ మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో అదే రోజున తిరుమల కొండపైన రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు. పరకమణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో ఆ ముందు రోజున మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. ఇక్కడ ఆడవారికి సేవా సదన్ ఉన్న దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు అన్ని సౌకర్యాలు కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటాయండి. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఇందులో మనకి శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళ యొక్క వయసు వచ్చి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. మనకి కొన్ని స్పెషల్ డేస్లో అంటే రథసప్తమి కానీ లేదా వైకుంఠ ఏకాదశి కానీ లేదా బ్రహ్మోత్సవాల టైంలో ఈ శ్రీవారి సేవకి సంబంధించిన వయసు ఉంది కదా అది 10 సంవత్సరాలు తగ్గించడం జరుగుతుందండి. అంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి మీరు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి కొన్ని స్పెషల్ డేస్లో అయితే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. పరకమణి సేవ అంటే ఇది కేవలం ఎంప్లాయీస్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇందులో 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఎంప్లాయీస్ కోట, 2 జనరల్ పరకమణి. జనరల్ పరకమణిలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవలో మీరు సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఎంప్లాయీస్ కోటాలో అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క జాబ్ కార్డుతో సహా ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీరైతే ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు 2 బ్యాచ్ల వైజ్ ఉంటుంది. బ్యాచ్ ఏ, బ్యాచ్ బి టైప్ ఉంటుంది. మీరు నచ్చినటువంటి బ్యాచ్ని చూజ్ చేసుకుని మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు వయసు ఎంప్లాయీస్ కోటాలో అయితే 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు ఉండాలండి. అదే జనరల్ పరకమణి సేవలో అయితే ఇలా వయసు 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. కాబట్టి మీరు కూడా సేమ్ అదే రోజున రేపు జూన్ ఎలక్షన్స్ కోటాల భాగంగా రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ముందుగానే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకుని మనకి రిలీజ్ అయిన వెంటనే మీకు నచ్చినటువంటి డేట్ని చూజ్ చేసుకుని ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళు కూడా
గ్రూప్గా వెళ్తే గ్రూప్ కాదు, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా వీళ్ళు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో ఉంటుందండి. మీరు కూడా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. మీకు అకామిడేషన్ అయితే సేవా సదన్ 1 దగ్గర అయితే అకామిడేషన్ ఉంటుంది. మీకు కూడా టెంపుల్ డ్యూటీ ఉంటుందండి. ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి కానీ, లేదా నవనీత సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి కానీ టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. అది లక్కీ డిప్లో తీయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఎస్ఎంఎస్లో కనుక వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో మీకు టెంపుల్ డ్యూటీ ఉంటే మీరు డైరెక్ట్గా మీకు కేటాయించినటువంటి టైంకి వెళ్ళి టెంపుల్ డ్యూటీ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టెంపుల్ డ్యూటీ అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం. అంటే స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీవారి భక్తులందరూ కూడా వస్తుంటారు కదా, అక్కడ డ్యూటీ అండి. అంటే చాలామంది శ్రీవారి భక్తులు ఆ డ్యూటీ కోసమే 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి మీకు కూడా మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీకు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది లక్కీ డిప్లో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. మీరు సింగిల్గా వెళ్ళినా కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి. ఇదంతా కూడా లక్కీ డిప్ ప్రాసెస్లో మాత్రమే మీరు సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల అక్కడ సేవా సదన్ 2 దగ్గర కూడా నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలని. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో విష్ణునివాసం ఉంది కదండి, అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం దగ్గర రిపోర్ట్ చేయాలి. మీకు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది వాళ్ళైతే టీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది అయితే మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు కూడా మీకు ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో ఏ రోజున డ్యూటీ ఎక్కడ ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక ప్లేస్ అనేది రావడం జరుగుతుందండి. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు బుక్ చేసుకున్నారనుకోండి, అంటే ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బుక్ చేసుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సేవా సదన్ 2 దగ్గర అక్కడ ఉన్న టీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బందితో చెప్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వాళ్ళు వేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే అకామిడేషన్ అనేది సెపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ సేవ చేసుకోవడానికి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా ఈ శ్రీవారిక దర్శించుకోవడానికి అయితే ఈ శ్రీవారి భక్తులకు ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా ముందుగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఒక 5 నిమిషాల ముందు టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ ఒక 5 నిమిషాల ముందు లాగిన్ అవుతారు. కాబట్టి టైం అమ్మిన వెంటనే ఒకసారి రీప్లేస్ చేయండి. చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సేవకు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఏమైనా డబ్బులు ఇస్తారా, లేదా యూనిఫామ్ ఏమైనా ఇస్తారని అడుగుతున్నారండి. టీడీ దేవస్థానం వారు మీకు డబ్బులు కానీ యూనిఫామ్ కూడా ఇవ్వరండి. మీ యూనిఫామ్ మీరే ఓన్గా కుట్టించుకోవాలి. మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి. ప్యాంట్ కానీ షర్ట్ కానీ లుంగీ కానీ షర్ట్ కానీ వైట్ అండ్ వైట్ ఉండాలండి. ఆడవారైతే మనకి ఆరెంజ్ కలర్ శారీ మెరూన్ కలర్ బార్డర్ తోటి ఉండాలండి. అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలర్ ఉండాలి. పంజాబ్ డ్రెస్ కూడా మీరు ధరించి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. యూనిఫామ్ అన్నది నేను చూపిస్తాను చూడండి. ఈ టైపు యూనిఫామ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా మీరు తిరుమల సేవ చేసినందుకు టీడీ దేవస్థానం వారు అయితే మీకు ₹1 కూడా ఇవ్వరండి. ఇది కేవలం శ్రీవారిని సేవ చేసుకుని మన జీవితాలని మన జన్మని తరింపజేసుకోవడం తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మనకి సేవ అన్నది 7 days వరకు ఉంటుంది తిరుమల కొండపైన శ్రీవారి సేవలు అయితే. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి నెల రిలీజ్ అవుతున్నటువంటి శ్రీవారి సేవల్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.